నిప నిప మమప్ప మప్ప మగ మగ మరి సని సగమప పాని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. మనం నిన్ననే అనుకున్నామండి, ఈ రామావతారంలో రాముడి మీద వచ్చిన నిందల్ని అవి నిజం అని భావించేటువంటి విముఖులకైనా మనం సమాధానం చెప్పడం కోసం ఈ భాగవత రామాయణ గీతాదులలో ఎక్కడైనా ఏ మచ్చుకైనా ఆయన ఆ రోజు ప్రవర్తించిన ఆ తీరుకు సంబంధించిన నిదర్శనం దొరుకుతుందా అని మనం మహాభారతంలో అర్జునుడు భీష్ముడు యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో శ్రీకృష్ణుడు ఎలా అయితే రథం మించి కిందకు దుమికి చక్రం పట్టి సంహరిస్తానని ప్రయోగం చేస్తే అప్పుడు ఆ సందర్భంలో అర్జునుడు మాత్రం అడ్డుకుని, బావా నువ్వు ఆయుధం పట్టనని మాట ఇచ్చావు, ఈరోజు నువ్వు ఆయుధం పట్టి భీష్ముని సంహరిస్తే అర్జునుడు చేతగానివాడు అని లోకం నా మీద నిందేస్తుంది, బావా నువ్వు ఆ పని చేయొద్దు, ఆయుధం పట్టనను నువ్వు ఆయుధం పట్టి యుద్ధం చేసావని అపఖ్యాత నీకు రావద్దు, దానికి కారకుడు అర్జునుడే, అర్జునుడు చేతగానితనంతో ఈయన యుద్ధం చేశాడు అనేటువంటి అపఖ్యాతి నీకు రావద్దు బావా అని శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే అప్పుడు భీష్ముడిని సంహరిద్దామని చేతపట్టిన చక్రాన్ని ఆయన ఉపసంహరించుకుని అయ్యా స్వర్ణ ఋష్యాన్ని ఆయన అధీనంలోకి తీసుకుని ఆ ప్రయోగం చేయలేదని మనం పెద్దలు చెప్పగా విన్నాం కదండి అయ్యా. మరి ఇప్పుడు ఇదే శ్రీకృష్ణుడు ముందు జన్మలో రామావతారంగా రాముడిగా ఉండి ఉంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తతే అనే సూత్రం ఆయనకు వర్తించదా అండి అయ్యా. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. పూర్వజన్మలో మీరు ఏ అభ్యాసాన్ని అయితే కలిగి ఉన్నారో అటువంటి అభ్యాసం అప్రయత్నంగానే ఈ జన్మలో కూడా ఆ అభ్యాసం వైపు ఆ యోగం వైపు నెట్టబడతారు. మరి పూర్వజన్మలో మీకు అభ్యాసం ఎలా వస్తుందండి? సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. మీరు పుట్టుకతో ఏ లక్షణాన్నైతే ప్రకృతి ద్వారా ఏ గుణాలనైతే పునికి పుచ్చుకుని ఏ గుణాలను మీ కూడా తీసుకొచ్చి మీరు జన్మించున్నారో ఆ గుణాలని ఆ త్రిగుణాలని అనుసరించే మీరు చేసే పనులు ఉంటాయి. అంతే తప్ప నిగ్రహించుకుని ఈ పని నేను చెయ్యలేదు, ఈ పని నేను చేశాను అనడానికి ఆస్కారమే లేదు అర్జున అని ఆ శమన వైరి సన్నుతుడు శమన వైరితో చెప్పిన మాట మనం నమ్మగలిగితే ఇదే శ్రీకృష్ణుడు శ్రీరాముడిగా ముందు జన్మలో వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ భీష్ముడికి ఏ రకమైన హెచ్చరిక అయితే జారీ చేసి ఆయుధం చేతబట్టాడో అదే హెచ్చరిక జారీ చేసి బాణాన్ని సంధించేటటండయ్యా, శరాన్ని సంధించేటటండయ్యా. ఇది స్వరాంధ్రములోనూ వామన పాలగోత్రులు చెప్పేటువంటి వంశపారంపర్యంగా వాంగ్మయంగా వస్తున్నటువంటి వామన పాలగోత్రులు చెప్పిన రామాయణంలోనూ ఉందండయ్యా. కొంచెం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి 200-300 రామాయణంలో ఎక్కడైనా ఎందులో అయినా కొంచెం కవితాత్మక ధోరణి జోడించడం కోసం ఏదైనా కొంచెం వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా మనం సత్యాన్ని ఎన్ని జన్మలెత్తినా అయ్యా ఏ అక్షరం అయితే క్షయం కాదో సరి రిగ గమమప సరి రిగ గమమప పద దని నిజ రిజ నిజ నిధ నిధ పద పమప మగ మగ రిగ రిజ ఏ స్వరమైతే స్వరాంధ్రమైతే ఇప్పటికీ సజీవంగా జీవించుందో అట్లాంటి స్వరాంధ్రములో హనుమంతులు వారు మనకేమైతే రామాయణాన్ని భాగవతాన్ని కలిపి అందించారో అటువంటి దాన్ని మనం నమ్మగలిగితే ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుందండి అయ్యా. అన్ని జన్మల్లోనూ మనం ఎలా అయితే మనం పూర్వజన్మ యొక్క అభ్యాసాన్ని మనం కోల్పోమో రామచంద్రమూర్తి కూడా సత్యహరిశ్చంద్రుడిగా జన్మించినప్పుడు ఇదే సీతమ్మ చంద్రమతీదేవిగా వశిష్ఠ ధనంజయ గోత్రాల్లో వాళ్ళిద్దరూ క్షత్రియ ప్రవర్లో జన్మించినప్పుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట కోసం ధర్మం కోసం కాశీ పట్టణంలో తనని తాను అమ్ముకుని భార్య పిల్లల్ని నడి రోడ్డు మీద అమ్మేసి అయ్యా ఆ మాట నిలబెట్టుకున్నటువంటి ఆ రామచంద్రుడి తత్వం రామావతారంలో ఎక్కడికి పోతుంది? పూర్వజన్మ అభ్యాసం అయ్యా అదే తత్వం కృష్ణుడిగా వచ్చిన అభ్యాసం ఎక్కడికి పోతుంది ఆయనకి? కాబట్టి ఆ రామావతారంలో కూడా ఈ వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమయ్యా నీకు కొంచెమైనా సిగ్గు శరం లేదా?
నీకంటే బలం కలిగి ఉన్నా, ధర్మాన్ని కలిగి ఉన్నా, మా అన్న అన్న ఒకే ఒక్క కారణంతో అయ్యా నిన్ను చూచి చూడకుండా నువ్వు దెబ్బలు కొడుతున్నా కూడా ఓర్చుకుని నిన్ను తిరిగి దెబ్బ కొట్టకుండా యుద్ధం చేస్తున్నటువంటి ఆ తమ్ముడి మీద కానీ అతని వైపు ఉన్న ధర్మం మీద కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా దయ లేకుండా యుద్ధం చేస్తున్న నీకు ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అని రామబాణాన్ని 6 స్వరముల వరరాగమనే కోదండానికి 12 స్వరస్థానములు శరము కాని శరములు ఎక్కుపెట్టే లక్షణం కలిగిన రాముడు విల్లు ఎక్కుపెట్టి శరము సంధించి వాలి ప్రాణం తీసిన విషయాన్ని వారి సంభాషణని రేపు వచ్చే భాగంలో తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాత్ములారా సెలవండయ్యా.